అక్కడ యాక్షన్స్ ఆర్ స్పీకింగ్ లౌడర్ దాన్ వర్డ్స్. ఆయన మాటలు ఏమంటాడు, నేను ఇదే చూపించాను అంటున్నాడు. అయితే సమయలు అడుగుతున్నాడు, అలాగైతే మరి నాకు వినిపించున్నా రంకెలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మరి యాక్షన్స్కి వర్డ్స్కి సింక్ లేదు కదా. నేను చెప్పిన మాట విధేయత ఎందుకు చూపించలేదని 2 ప్రాంతాల్లో ఎప్పుడైతే కంటిన్యూస్గా అవిధేయత చూపించాడో, అసలు ఎలా జరిగింది, అపవిత్రాత్మ ఎలా వచ్చిందనే దానికి చాలా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఉంది. కలిసి చదువుకుందాం. 1 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 22, 23 వచనాలు. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనడం వలన యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించునా? ఆలోచించు. బలులు అర్పించకంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల కొవ్వు అర్పించకంటే మాట వినుటయు శ్రేష్టం. దేవుడు అంటున్నాడు మాట వినడం శ్రేష్టం అని చెప్పి అందరం కలిసి ఇక్కడ 23వ వచనంలో ఒక భయంకరమైన అపవిత్రాత్మ యొక్క శక్తి గురించి దేవుడు స్పష్టంగా సమూయేలు ద్వారా సౌలుకు ముందే చెప్పించాడు. కలిసి చదువుకుందాం. తిరుగుబాటు చేయుట సోదె చెప్పుటయను పాపముతో సమానం. ఇక్కడ బాగా వినండి, ఒక ఫార్ములా ఇచ్చాను, జాగ్రత్త వినండి. తిరుగుబాటు ఉన్న దగ్గర అక్కడ ఏ పాపంతో సమానం అంటండి? సోదె చెప్పే పాపంతో సమానం. అంటే విచ్ క్రాఫ్ట్ అంటారు. విచ్ క్రాఫ్ట్ అంటే మంత్రశక్తులు లేదా శకునము చెప్పే ఆత్మ. ఇక్కడ ఎప్పుడైతే అవిధేయత ఉంటుందో అక్కడ చాలా ఇంగ్లీష్లో చాలా క్లియర్ రాస్తుంది. వేర్ దెర్ ఇస్ రెబెలియన్ దెర్ ఈస్ ఈక్వలెంట్ టు విచ్ క్రాఫ్ట్ అని రాస్తుంది. ఫర్ రెబెలియన్ ఈజ్ యాజ్ ద సిన్ ఆఫ్ విచ్ క్రాఫ్ట్. అంటే అవిధేయత ఎక్కడ ఉంటే, జాగ్రత్త వినండి, అవిధేయత ఎక్కడ ఉంటే అది ఆటోమేటిక్గా అక్కడ ఏముంటుందండి? సోదె చెప్పే ఆత్మ అంటే దురాత్మ శక్తి అక్కడ ఏం చేస్తుంది? పనిచేస్తుంది. దురాత్మ ఎందుకు వచ్చి అటాక్ చేసింది? అక్కడ అవిధేయత, తిరుగుబాటు. ఇప్పుడు సౌలు జీవితంలో తిరుగుబాటు ఎప్పుడైతే వచ్చిందో బాగా వినండి, దేవుని కంచె ఆ ప్రాంతం నుంచి ఏమైందండి? దూరం వెళ్ళిపోయింది. దేవుని కంచె దూరం వెళ్ళేసరికి ఇప్పుడు అవిధేయత అనే పాపము దేన్ని ఆకర్షించింది? ఆ దురాత్మను ఆకర్షించింది. ఇప్పుడు దేవుడు దయమా పో అని చెప్పలే. ఎప్పుడైతే మన ప్రాంతంలో అవిధేయత ఉంటుందో అది దేవుని భద్రత వలయాన్ని ఏం చేస్తుందండి? దూరం చేసేస్తుంది.